ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన జీవితంలోకి అవసరమైనవి ఏమిటి, కావలసినవి ఏమిటి ఆలోచన చేస్తే చాలా విషయాలు మెదడులో మొదలవుతాయి. ఉద్యోగము, గృహము, ఆరోగ్యం, ధనము, పిల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే బహుశా దానికి ముగింపు ఉండదు. అయితే మనం జీవిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో మనకు అవసరమైనది ఏమిటో, కావలసినది ఏమిటో, వాస్తవంగా మనం కోరుకొనవలసింది ఏమిటో అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. 32వ కీర్తన 8వ చరణం. మనకు ఏది అత్యవసరమో దాన్ని దేవుడే తెలియచేశాడు. 3 విషయాలు ఈ వాక్య భాగంలో చూడగలం. 1 ఉపదేశం చేస్తాను, 2 బోధిస్తాను, 3 ఆలోచన చెబుతాను. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి నీవు ఈ సంవత్సరం అంతటా అనుదినము కోరుకొనవలసింది దేవుని ఉపదేశమును వినవలసినది, దేవుని బోధను కనిపెట్టుకొనవలసింది, దేవుని ఆలోచనల కొరకు. దేవుని ఉపదేశం, ఆయన ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. 2 ఆయన బోధలు మన జీవితంలో కావలసిన నిరీక్షణను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. 3 ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఉన్నతముగా మనల్ని తీర్చిదిద్దుతాయి. గత సంవత్సరంలో నీ ఆలోచన ప్రకారంగా నడిచి విఫలం చెంది ఉండవచ్చు. అవి మరలా రిపీట్ అవ్వకుండానట్లుగా దేవుని ఆలోచనలు కోరుకుంటూ వాటి కొరకు కనిపెడుతూ ఈ సంవత్సరంలో ముందుకు సాగిపో. నీ అభివృద్ధిని, ఆశీర్వాదంను ఏది అడ్డుకొని చాలదు. ఇది నా ఆలోచన అని దేవుడు చెప్పినప్పుడు దానికి ఎవరు అడ్డు నిలిచి పోరాడి గెలవలేరు. ఇవి కోరుకున్న వారిని ఆయన బలపరుస్తూ, ఆదరిస్తూ సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన దృష్టి ఉంచి ఆలోచన చెబుతూ ముందుకు నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుని ఉపదేశం విన్నవారు, ఆయన బోధకు చెవియొగ్గిన వారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకున్నవారు ఏ ఒక్కరూ సాధారణమైన వారిగా కనిపించరు. వారి సాధారణమైనటువంటి వ్యక్తులుగానే ఉండి ఈ 3 వారి జీవితంలో కోరుకుని నడిచారు. వారు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. ఉదాహరణగా చూసినట్లయితే 1 అబ్రహామును దేవుడు గొప్పగా దీవించాడు. 2 దావీదును రాజుగా హెచ్చించాడు. ఐగుప్తులో యోసేపును హెచ్చించాడు. చెడిపోయిన ప్రపంచంలో నోవాహు, శత్రు దేశంలో దానియేలు, నెహమ్యా లాంటి వారు ఎందరో భక్త క్రేసర్లు దేవుని చేత గొప్పగా చేయబడ్డారు, గొప్పగా వాడుకొనబడ్డారు. నీ జీవితమును అసాధారణమైన జీవితంగా మార్చగలిగిన, కట్టగలిగిన శక్తి సంపన్నుడైన దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకుని ఆయన ఉపదేశమును, ఆయన బోధను, ఆయన ఆలోచనను కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా నీ జీవిత ప్రయాణాన్ని సాగించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. శక్తివంతుడైన దేవుడు ఆయన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడు మా దేవుడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు. దేవా, మేము ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మాత్రమే కాదు కానీ తండ్రి, మా జీవితకాలం అంతయు కూడా మీ ఉపదేశమునకు తండ్రి, మరి మీ బోధకు చెవియొగ్గి మీ ఉపదేశమును ఆలకిస్తూ దేవా నాయన మీ ఆలోచనల ప్రకారం మేము నడుచుకునే జీవించేటటువంటి గొప్ప జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.